అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి సీనన్న వచ్చిందంటే ఏదో ఒకటి చక్కటి వీడియో తీసుకొస్తాడు. మరి ఏంది ఈరోజు మరి క్లియర్గా చూడొచ్చు విజువల్స్. మనం ఇప్పుడు ఉన్నది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడా చూసినా కూడా అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయని చెప్పేసి గత 10 రోజుల క్రితం మనం వార్త వేయడం జరిగింది. ఆ నిర్మాణంలో భాగంగా రెడ్డి బ్యాటరీకి సంబంధించి దాని ఎదురుగా మరి నాలా పక్కకు అక్రమంగా నిర్మాణాలు అంటే పైన ఏదైతే కరెంటు వైర్లకు సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ లేకున్నా కూడా ఇల్లీగల్గా నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది. మరి ఇప్పుడు మనము కమిషనర్ గారి దగ్గరకు వచ్చి మనం తెలుసుకోవడం జరిగింది. కమిషనర్ క్లియర్గా చెప్తున్నారు, ఏదైతే మేము దానికి పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారు. మరి ఆ కన్స్ట్రక్షన్ చేసిన దానికి కూడా మేము లీగల్గా నోటీస్ ఇచ్చాము, త్వరలో డిమాలిషన్ చేస్తామని. మరి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో క్లియర్గా అక్కడ వెళ్ళిన తర్వాత మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో రైట్, గత 10 రోజుల క్రితం మనం ఏదైతే మరి అక్రమ నిర్మాణాల అడ్డ మన మీర్పేట్ గడ్డ అని చెప్పేసి రెడ్డి బ్యాటరీకి ఎదురుగా ఉన్నటువంటి ఒక బిల్డింగ్ నిర్మాణంపై చూడొచ్చు, విజువల్లో చూడొచ్చు. బిల్డింగ్కి పైన జస్ట్ ఒక 5 ఫీట్లు లేదు, 6 ఫీట్లు లేదు. మరి అక్రమ నిర్మాణం అంటే 1, 2, 3, 4 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టడం జరిగింది. మరి ఇలాంటి వాటికి అసలు పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారు అనేది సిగ్గుచేటు. అయినా కూడా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఏదైతే ముందుగా ఈ బిల్డింగ్ నిర్మించిన తర్వాత దీనికి మధ్యలో జాయింట్ క్లియర్గా చూడొచ్చు. సో దీనికి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా మరి చెక్క కొట్టినప్పుడు మరి నా దృష్టికి రావడం జరిగింది. సీనన్న మళ్ళీ ఇట్లా నాల పక్కకు అక్రమంగా బిల్డింగ్లు కడుతున్నారు, ఒక్కసారి చూడన్న టౌన్ ప్లాన్కి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి నాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఇక్కడికి వచ్చి ఒక వీడియో చేయడం జరిగింది. సో ఏదైతే మంచి వాటర్ అంటే డ్రైనేజ్ చెరువు నుంచి వెళ్ళేటువంటి నీరు పక్కకు ఏదైతే నాలా కట్టిరో నాలా పక్కకే అక్రమ నిర్మాణం జరుగుతుందని చెప్పేసి మనం వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని చూసి మరి ఈ యొక్క కార్పొరేషన్కి సంబంధించినటువంటి మాజీ మేయర్ భర్త, అంటే కార్పొరేషన్కి సంబంధించి మహిళా మేయర్ ఉండే వాళ్ళ భర్త దీప్లాల్ నాకు ఫోన్ చేసి తను చెప్పినాడు, తమ్ముడు ఎందు గురించి అలా వీడియోస్ చేస్తున్నావు, వాళ్ళు కట్టుకుంటున్నారు కదా అంటే నేను క్లియర్గా అడిగినాను, వాళ్ళకి పర్మిషన్ ఉందా అంటే ఆ పర్మిషన్ లేదు, వాళ్ళదే కట్టుకుంటున్నారంటే నేను మీకేం రైట్స్ ఉన్నాయి అడగడానికి, మీ సమయం కూడా అయిపోయింది, దయచేసి మీరు మమ్మల్ని ఇన్వాల్వ్ కాకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి పెట్టడంతో ఫోన్ కట్ చేయడం జరిగింది. సో క్లియర్గా చెప్తున్నా, గత మాజీ మేయర్ అయినటువంటి దుర్గా దీప్లాల్ ఆధ్వర్యంలో ఈ అక్రమ నిర్మాణాలన్నీ కూడా జోరుగా సాగినాయి. తన అండదండలే భార్యనేమో మేయరు మొత్తం చలామణి మొత్తం ఆయనదే ఉంటుండే. ఇక కుర్చీలో కూర్చొని ఇష్టం వచ్చిన కాడికి దోసుకున్న కాడికి పక్కా దోసుకుంటూ, లేదు దోసుకోలేదంటే మరి నిరూపించమంటే నేనైతే నిరూపించడానికైతే సిద్ధంగా ఉన్నా విత్ ప్రూఫ్స్ తోటి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు అవుతున్నాయంటే కారణం మీరే, ఈ అక్రమంగా ఇవన్నీ నష్టాలు అవుతున్నాయంటే కారణం నీదే, అక్రమ కబ్జాలకు నష్టం కారణం అంతా కూడా మీరే. ఇంత అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఈరోజు మరి స్థానికంగా ఉన్నటువంటి మీర్పేట్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ప్రశ్నించాను, మేడం మరి ఏంది ఈ విధంగా మరి మీ దృష్టికి తీసుకురావడం జరిగిందంటే మేము వాళ్ళకి నోటీసులు ఇచ్చాము, ఏదైతే ఆ యొక్క నిర్మాణము చెత్త పోసిరో శనివారం ఆదివారం మాకు హాలిడే ఉన్న రోజు వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది, నోటీస్ వాళ్ళకి ఇచ్చాము, త్వరలో మరి ఆ యొక్క బిల్డింగ్ని గూలగొట్టడానికి త్వరలో సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనతో పాటు తెలియజేయడం జరిగింది. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడా కూడా అక్రమ నిర్మాణాలు జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు, తక్షణ చర్యలు తీసుకుంటామని మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ డిఎస్కే న్యూస్ ఛానల్తో తెలియజేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిఎస్కే D6 న్యూస్. కెమెరామెన్ సాయితో మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. ఉంటామలిగా.